అందరికీ నమస్కారం. గతంలో నేను చాలాసార్లు ఇదే చెప్పాను. వైసీపీలో ఉన్న వైసీపీలతో అంట కాగుతూ ఉన్న అకస్మాత్తుగా ఊహించిన ప్రమాదాలు మీకు తారసపడతాయి. సమ్టైమ్స్ మీరు కూడా ఇరుక్కుంటారు అని. తిరుమల పరకామణి కేసు, డబ్బులు వచ్చే లెక్క పెట్టాలి. రవికుమార్ అని చెప్పేసి ఓ వ్యక్తి లెక్క పెడుతూ ఏకంగా డాలర్ని మడతెట్టేశాడు. అంతకుముందు ఎప్పటి నుంచి ఇది చేస్తున్నాడు, అది తెలుసు, కానీ ఇವರು పట్టుకోవాలి. దెన్ అప్పుడు ఏవిఎస్ఓ ఉన్నటువంటి సతీష్ అనే అతను ఏం చేశాడు, కంప్లైంట్ ఇచ్చాడు. అతను కంప్లైంట్ బేస్ చేసుకుని కోర్టు కేసు కూడా వెళ్ళాడు. అప్పుడు అతను లోక్ అదాలత్లో సమస్యను పరిశీలించుకున్నాడు. అలా పరిశీలించాలంటారా బాబు, ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తుల యొక్క డబ్బు, అది ఆ డబ్బు వాడెవడో నొక్కేయటం ఏంటి? నువ్వు చూసినాడివి, ఆఫీసర్గా ఉన్నవాడు కంప్లైంట్ ఇచ్చావు, ఓకే. నువ్వు అతను రాజీ చేసుకునేది ఏంటి? అసలు ఆడు తప్పు చేసింది ఆడు, నువ్వు చూసావు అంతే, శిక్ష పడాలి కదా. అండ్ అతను వెనక ఎవరున్నారంటే తెలియాలి కదా అని చెప్పేసి కేసు రీఓపెన్ చేశారు. కోర్టుకు వచ్చాడు. మొన్న 6వ తారీఖు ఆల్రెడీ అతను సతీష్ పిలిచి విచారించారు. సతీష్ చెప్పాడు, ఏం లేదండి, అతను రాజీ చేసుకుందని అడిగాడు, ఇక నేను కూడా ఓకే అని చెప్పేసి అన్నాను. లోక్ అతను రాజీ చేసుకున్నాను తప్ప వేరే కదా, నా మీద ఎవరు ప్రెజర్ లేదు అని అన్నాడు. సరే బాబు, ఇంకోసారి విచారణకి మేము చెప్తాంలే అన్నారు. తీరా ఈరోజు తాడిపత్రి కోమల దగ్గర రైల్వే గేటు, రైల్వే ఏరియా, శవమై తేలి ఉన్నాడు. క్షమించాలి, శవమై కనపడ్డాడు. నీళ్ళంటే తేలినట్టు భూమి మీద కాబట్టి శవమై కనపడ్డాడు. హత్య ఆత్మహత్య తెలియదు, విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మీకు బాగా తెలియాల్సింది, వివేకానంద రెడ్డి దారుణంగా చంపారు, కానీ ముందు గుండెపోటు అన్నారు. తర్వాత ఏమైందంటే తెలిసిందే కదా, దాని వెనక ఎవరు ఉన్నారంటే తెలిసిందే కదా. నెక్స్ట్ పరిటాల రేవణి ఘోరంగా చంపింది ఎవరు? మొద్దుసీను. మొద్దుసీనుని నేను మా బావ సూర్యకళ ఆనందం కోసం చంపాను. ఆ సూర్యుని ఆయన పక్కన ఉన్నవాడు చంపాడు. మొద్దుసీనుని జైలులో ఓం ప్రకాష్ అనేవాడు చంపాడు. ఎలా ఉంటాయంటే వారి పని అవ్వడం కోసం ఆ క్షణం ఏదైనా సరే చేసేస్తారు. అంత సవ్యంగా ఉంటే ఓకే, లేదు అన్నప్పుడు ఎవరైతే ఇందులో కీలకంగా ఉన్నాడు వాడు ఏమాత్రం నిజం బయటకు చెప్తాడంటే ఎవరిని లేపేస్తారు. ఇదే తరతరాలుగా జరుగుతూ ఉందో, ఈ మధ్య జరుగుతుందో, ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. నేనైతే మరలా చెప్తున్నా, దిక్కుమాలిన రాజకీయ పార్టీలకు దూరంగా ఉండండి. తప్పు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కవర్ చేద్దామని చెప్పి మరలా ఇంకొక తప్పు చేయకండి. అది తప్పు జరిగింది అన్నప్పుడు లాలూచిపడి ఏమాత్రం మీరు డబ్బు తీసుకునో లంచం తీసుకుని దాన్ని తేడాగానే బిహేవ్ చేస్తే ఆ తర్వాత జరిగే అన్నిటికీ మీరు బాధ్యత వహించాలి. ఒకవేళ నిజం చెప్పాల్సి వచ్చిందని అనుకున్నప్పుడు మీరు బతికుంటే నిజం చెప్తారు అనుకుంటే మిమ్మల్ని లేపేస్తారు. ఇక్కడ జరిగింది అదే. లేదన్నప్పుడు సతీష్ భయపడే రకంగా ఆత్మహత్య చేసుకుని తెలియాలి.